నా పేరు శ్రీ శివప్రసాద్, తారగామ కాలనీ మాజీ వార్డు మెంబర్ని, అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఒక డైనమిక్ లీడర్ని మాకు మా అధ్యక్షుల వారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మాకు గతంలో ఆయన ఓడిపోయినా కూడా ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం, చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరుగుతూ వాళ్ళ కుటుంబం మొత్తం కష్టపడి ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా ఆయనకి అండదండలుగా ఉంటూ రాబోయే రోజు ఈ 13వ తేదీ ఓటర్ లిస్టులో ఈ చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించుకుంటున్నాము. పులివర్తి నాని గారిని నిజంగా డైనమిక్ లీడర్ అండ్ పులి. ఆయన ప్రతి ఒక్క ఇంటికి గడప గడప తొక్కుతూ కూడా వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఈ రోజు జరుగుతున్న అన్యాయాన్ని అరికడుతూ రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం ముందుకు పోవాలని ప్రతి ఒక్క కార్యకర్తతో మాట్లాడుతూ ఏ విధంగా మనం ముందుకు పోవాలని ఒక కార్యాచరణ కల్పించుకుంటూ, కార్యాచరణతో పాటు ఆయన ఒక డైనమిక్ లీడర్ అనే విషయంలో ఇక్కడే మాకు అర్థమైంది. ఆయనకు వెన్నంటే మేము ఉంటున్నాము. ప్రతిసారి కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే చంద్రగిరిలో 20 సంవత్సరాల తెలుగుదేశం జెండా ఎగరలేదు. ఒక నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామూర్తి గారి తర్వాత ఈ చంద్రగిరిలో ఎవరు ఎమ్మెల్యే గెలవలేదు. ఈసారి మేము అత్యధిక మెజార్టీతో 40 నుంచి 50,000 ఓట్ల మెజార్టీతో మా అన్న పులివర్తి నాని గారిని గెలిపించుకుంటాము. అదేవిధంగా మహిళలతో కానీ చిన్నపిల్లలతో కానీ ప్రతి ఒక్క ఓటర్లతో అనుసంధానమై మా అక్క సుధారెడ్డి గారు ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా మహిళల యొక్క కష్టం తెలుసుకొని మాది కుటుంబము నాన్నగారు అన్నట్టుగా ఎమ్మెల్యే అనకూడదు, మా ఇంట్లో వాడు ఎమ్మెల్యే అనే పేరు తెప్పించుకోవాలని ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి మేమంతా కూడా వెన్నుతట్టి వెనకాల నిలబడుతున్నాము. ఇక్కడ పెద్దలు, రాజకీయవేత్తలు, చాలా వరకు అనుభవస్తులు ఉన్నటువంటి మా జీకే అన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా సిఆర్ రంజన్ ఆధ్వర్యంలో మేమంతా కూడా ఆయుధాలతో కూడా ముందుకు వెళ్తూ ప్రతినిత్యం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ విజయం కోసం మా యొక్క కష్టాన్ని ఆరబోస్తూ ప్రతిసారి కూడా ప్రతి పేద ప్రజలకి న్యాయం చేయాలని మేము ముందుంటున్నాము. అదేవిధంగా గతంలో కూడా నా తారగామ కాలనీ వాసులు ప్రతిసారి కూడా ఎన్ని ఇబ్బందులున్నా నాకు వెన్నుతట్టి నిలబడుతూ నన్ను వార్డు మెంబర్గా, మా భార్యని సతీమణి వార్డు మెంబర్ గెలిపించారు. రాబోయే రోజుల్లో కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని నేను కల్పించుకుంటూ ప్రతి ఒక్క పేద ప్రజలకి ఎటువంటి ఆపద లేకుండా, అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ముందుంటాము. చూస్తున్నారు, రాష్ట్రమంతా ఒక రావణ కాష్టగా తయారైంది. రేపు రాబోయే రోజుల్లో మన ఇంట్లో నుంచే మనం బయట తిరమేసి ఇది కూడా నాదేం రాయించుకుంటారు జగన్మోహన్ రెడ్డి. అటువంటి సైకోని పోగొట్టాలి, సైకిల్ రావాలని కూడా నేను ప్రతి ఒక్క నినాదంతో కూడా ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ప్రజలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయం. అదేవిధంగా ఇక్కడ పులివర్తి నాయుడు గారు 40 నుంచి 50 ఓట్ల మెజార్టీగా గెలుస్తారు. అదేవిధంగా దగ్గుమల్లి ప్రసాద్ గారిని కూడా ఒక మంచి మెజారిటీతో 1,00,000 ఓట్ల మెజారిటీతో మేము గెలిపించుకున్నాం. గతంలో ఎంపీ శివప్రసాద్ గారిని ఎలా అయితే గెలిపించుకున్నామో దగ్గుమల్లి ప్రసాద్ గారిని కూడా అదే గెలిపించుకుంటాం. ఎందుకంటే సిఆర్ రంజన్ నాయకత్వంలో మేమందరం నడుస్తున్నాము. ఆయన యొక్క సుముఖమైన మనస్తత్వం కలిగిన మనిషి, ప్రతి ఒక్కరిని కలుపుకోబోయే మనిషి కాబట్టి ఆయనతో కూడా మేము మమేకమైపోతున్నాము. దగ్గుమల్లి ప్రసాద్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం నాయకత్వం, నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, దగ్గుమల్లి ప్రసాద్ గారి నాయకత్వం, జీకే నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, శివ నాయకత్వం.